శుభోదయం. శ్రియకాంతాజ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈనాటి విశేషం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేద్దాం. అలాగే నవమి శ్రాద్ధం అవిధ నవమి అని ఈ భాద్రపద మాసం బహుళపక్షంలో ఉండేటటువంటి నవమికి పేరు. ఈ రోజున భర్త జీవించి ఉండగా పరలోక గతి పొందినటువంటి ఇల్లాలకి సంబంధించి మహాలయ పక్షం శ్రాద్ధం ఏర్పాటు చేస్తారు. అలా భర్త ఉండగా సువాసినీత్వ లక్షణాలతో పరలోకం స్వర్గనివాసి అయినటువంటి ఆ ఇల్లాలకి ఈ మహాలయ పక్షంలో నవమి తిథి రోజున ఇలా మనం శ్రాద్ధం ఏర్పాటు చేస్తే మళ్ళీ భవిష్యత్ జన్మలలో ఎప్పుడూ కూడా ఆవిడకు ఇటువంటి అంటే మళ్ళీ సువాసినీత్వంగానే మరణం లభిస్తుంది, కానీ భర్త మరణాన్ని తాను చూడడం అనేటటువంటి దుర్యోగం లభించదు. అలాగే కలకాలం ఆవిడ స్వర్గంలోనే ఉంటుంది అనేటటువంటి సంప్రదాయాన్ని, విశ్వాసాన్ని సనాతన వైదిక ధర్మం, ధర్మశాస్త్ర గ్రంథాలు ఇలా తెలియజేస్తాయి. దీనికి అవిధ నవమి అని పేరు. అంటే వారికి సంబంధించిన తిథి ఏదైనా కూడా వారు సప్తమి నాడు కానీ, పంచమి నాడు కానీ, విధియ నాడు కానీ, పాడ్యమి నాడు కానీ మరణించి ఉండవచ్చును గాక. అది కాకుండా ప్రత్యేకించి ఈ మహాలయ పక్షంలో ఈ నవమి తిథి రోజున ఇలా మనం ప్రత్యేకంగా శ్రాద్ధం, మహాలయ పక్ష శ్రాద్ధం ఏర్పాటు చేయాలి. కన్యాగతే సవితరో పంచమావరపక్ష మహాలయాంగ శ్రాద్ధాంగభూతం అవిధ నవమి శ్రాద్ధ రూపే అని చెప్పి ప్రత్యేకంగా సంకల్పంతో ఆ శ్రాద్ధాన్ని శ్రద్ధతో ఏర్పాటు చేస్తే ఆ గతించినటువంటి ఇల్లాలకి మళ్ళీ జన్మ భవిష్యత్తు లభించినా కూడా ఇటువంటి యోగమే ఉంటుంది, కానీ తన కన్నుల ముందర భర్త మరణించడం అనే దాన్ని చూచేటటువంటి దుర్యోగం ఉండదు అంటుంది సంప్రదాయం. నవమి తిథికి ప్రత్యేకంగా వృక్ష నవమి అని పేరు. నవమి నాడు ఏది పెట్టినా కూడా అది వృద్ధి పెంపొందింపబడుతుంది. చెట్టు పెట్టాం పెరుగుతుంది. ఇల్లాలు సంతానం కలిగేది, సంతానం పెంపొందించేది, సంతానాన్ని పెంచి పోషించి వృద్ధిలోకి తీసుకువచ్చేది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అభిమానం అన్నింటికీ కూడా ఆలవాలం ఇల్లాలు. అటువంటి ఆవిడను ఈ నవమి తిథి రోజున గతించిన పక్షంలో మనకు దుఃఖం కలిగినప్పటికీ ఆవిడని మనం ఇలా జ్ఞాపకం చేసుకున్నందువలన మన ఇంటికి సంబంధించినటువంటి సకల విధ సంపదలను ఆవిడ రక్షిస్తుంది, పెంచి పోషిస్తుంది, వృద్ధి పెంపొందింపజేస్తుంది. కనుక ఈ నవమి తిథికి వృద్ధి నవమి అనే పేరు కూడా ఉంది. అందుకే మనం ఋతుకాల ధర్మాదులను అనుసరించి నవమి రోజున వృక్షస్థాపన చేయాలి. ఈ రోజున వృక్షం పెడితే, మొక్క పెడితే, బీజాన్ని మనం అంకురింపజేసే నిమిత్తమే భూమిలో నాటితే అది తప్పకుండా మహావృక్షం అవుతుంది అని అందుకే చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఈనాటి విశేషం అవిధ నవమి. తిథి వ్యాపకత్వాన్ని అనుసరించి అపరాహ్న వేళన 12 నుంచి 2 వరకు తిథి వ్యాపించి ఉన్న సమయంలో శ్రాద్ధం ఏర్పాటు చేయాలి. చాలామంది వేగవంతమైన జీవన సరళిని అనుసరించి తెల్లవారుజామునే పెట్టేస్తుంటారు శ్రాద్ధం. 9ంటికి, 7ంటికి, 8ంటికి కార్యాలయాలకు వెళ్ళాలి, తీరిక లేదండి అంటూ మాట్లాడుతూ ఉంటారు. శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు ఒక్కరోజు మనం కేటాయించలేమా వాళ్ళ గురించి? సంవత్సరంలో శరీరం ఏమిటి? ఆస్తి ఇచ్చారు, శరీరాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఇంటి పేరునిచ్చారు, జీవనాన్ని ఇచ్చారు, జీవితాన్ని ఇచ్చారు. అలాంటప్పుడు ఒక్కరోజు కేటాయించలేమా? కనుక ఏ విధంగానైనా ఈ మహాలయ పక్షంలో గతించిన పితరులను జ్ఞాపకం చేసుకుందాం. అందువల్ల దేవతానుగ్రహం కూడా లభిస్తుంది. మనం మన ధర్మం పట్ల, మన పితరుల పట్ల, మన నిత్య కార్యాచరణాదుల పట్ల విశ్వాసంతో, నమ్మకంతో మెలిగినప్పుడు దేవతలు కూడా అనుగ్రహం చూపుతారు. ఒరే, ఈ పిల్లవాడు వాడి పద్ధతిలో వాడున్నాడు, వాడి ధర్మాన్ని వాడు అనుసరిస్తున్నాడు, అనుష్ఠిస్తున్నాడు, ఆచరిస్తున్నాడు, ప్రజలని ఆచరింపజేసే విధంగా ప్రేరేపిస్తున్నాడు అంటూ మన ధర్మార్గం పట్ల మనకు ఉండేటటువంటి ఆసక్తిని, అనురక్తిని గమనించిన దేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారు. మన భవిష్యత్తు
బంగారు మార్గంలో బంగారు పథంలో ప్రయాణిస్తుంది. కనుక మనం ఇలా ఆలోచన చేసి స్వార్థంతోనే సుమా మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, సంసారం బాగుండాలి, లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఏం చెప్పినా కూడా మళ్ళీ అందరూ బాగుండాలి అనే మార్గానికే ప్రతిరోజు కూడా శుభదినం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏమండోయ్, మనం మేడ కట్టుకున్నాం, మన ఏడ పరమాద్భుతంగా ఉంది, కానీ ఆ వీధిలో మనదొక్కటే మేడ, ఈ పక్కన ఆ పక్కన గుడిసెలు ఉన్నాయి. మన మేడకి ఏమైనా విలువ ఉంటుందా? ఉండదుగాక ఉండదు. అన్నీ మేడలే ఉండాలి, అప్పుడు మన మేడకి కూడా విలువ వస్తుంది, వీధి వీధికి కూడా విలువ ఉంటుంది. అంటే నేను బాగుండడంతో పాటుగా నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుండాలి అనేటటువంటి లోకా సమస్తాః సుఖినో భవంతు అనే కాంక్ష ఇందులో ఉంది. ఇటువంటి కోరిక నెరవేర్చేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనుక ఈరోజు శనివారం శ్రియకాంతాజ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామివారిని సేవించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభం.